హాయ్ అండి, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ పాపకి జుట్టు తీస్తున్నాము. తనకి 2 years కంప్లీట్ అయ్యి 3rd year వచ్చింది లిల్లీకి. సో మా మమ్మీ గౌరీపట్నం వస్తారని మొక్కుకున్నారట. సో అందరం సరదాగా వెళ్దామని 2 ఆటోలు మాట్లాడుకున్నాము. మొత్తం ఫ్యామిలీ మా పిల్ల కూతుర్లు అందరినీ వేసుకుని వెళ్తున్నాము. ఆ వీడియో చూద్దాం. వెళ్ళేప్పుడు అసలు ఎండ మామూలుగా లేదండి. ఎంత దారుణంగా ఉందంటే ఎండ. అమ్మో, పిల్లలతో వెళ్తున్నాము, ఆ ఎండకి ఆ కొండ మీదకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చాలా చాలా భయం వేసింది. సో వెళ్తూ ఉండగా పిల్లలైతే నిద్రపోయారు, ప్రయాణం కాబట్టి. రాజమండ్రి దాటాక, రాజనగరం దాటాక గౌరీపట్నం అనమాట. కానీ మధ్యలో అన్ని కోళ్ళ ఫామ్స్ వచ్చినప్పుడు మా పరిస్థితి చూడండి. ఇంకా వీళ్ళు తాకిడి తట్టుకోలేక మా అనన్య ఎందుకో మాస్కులు తీసుకొచ్చింది. అందరికీ దెబ్బకు మాస్కులు ఇచ్చేసింది. సో అందరూ మాస్కులు పెట్టుకున్నారు. ఇంతేంటి అంత తట్టుకోలేనంత స్మెల్ వస్తుంది. సో సామలకోట దాటిన తర్వాత, పిఠాపురం అలా అవన్నీ దాటిన తర్వాత రాజమండ్రి వెళ్ళే వేలో చాలా కోళ్ళ ఫామ్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల అక్కడ స్మెల్ బాగా దారుణంగా ఉంది. సో తిప్పలు పడి ఏదో వెళ్ళానికేసరికి నెమ్మదిగా క్లైమేట్ చేంజ్ అవుతూ వచ్చిందండి. క్లైమేట్ చేంజ్ అవుతూ వచ్చింది కదా, ఇచ్చేసుకునే లోపల కాసేపటికి అవి మబ్బులుగా ఉన్నాయి. ఏంటి ఇంత మబ్బు పట్టేసింది, ఇప్పుడు దాకా ఇంత ఎండ ఉంది, ఇప్పట్లో మళ్ళీ మబ్బు పట్టేసింది ఏంటని చెప్పేసి చాలా టెన్షన్ అయింది. ఇంకా వెనకాల ఇంకొక ఆటోలో మమ్మీలు అందరూ వస్తున్నారు. పిల్లలందరూ మాతో పాటు ఎక్కేశారనమాట. ఇప్పుడు ఒకళ్ళ నదిలో ఒకళ్ళు ఉంటారు కాబట్టి అందరూ ఒక ఆటో ఎక్కేశారు, పెద్దవాళ్ళందరూ ఒక ఆటో ఎక్కేశారు. క్లైమేట్ చేంజ్ అయింది. చిన్నగా కూడా వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. అయ్యో వర్షం వస్తే కొండ మీద ఎలాగా అనుకుంటున్నాం. ఈలోపు రాజమండ్రి బ్రిడ్జ్ తగిలింది. చూడండి, మొత్తం గోదావరి అంతా ఎండిపోయిందనమాట. అక్కడక్కడ మనకి నీళ్లు కనిపిస్తున్నాయి. కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి మళ్ళీ ఫుల్గా కనిపించింది. పిల్లలు అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బ్రిడ్జ్ మీద ఇంత వాటర్ ఇలా కనిపించడం వాళ్ళకి అంతా బాగా నచ్చింది. కానీ ఎక్కడ వర్షం వస్తుందో ఆ టెన్షన్ మాత్రం బాగా పట్టుకుంది. సో గోదావరి బ్రిడ్జ్ ఎప్పుడు వాటర్తో, ట్రైన్ మీద వెళ్ళడమే నేను చూసాను. బై రోడ్ వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఎట్లా చూడలేదు. సో ఒక చోట అసలు వాటర్ లేదు, అక్కడక్కడ మట్టి అట్లా ఉంది, ఒక చోట ఫుల్గా వాటర్ కూడా ఉంది. సో అలా అవంతా దాటి, బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత చక్కగా పచ్చని ఫీల్డ్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి అటు ఇటు కూడా, రోడ్డుకు ఇటువైపు అటువైపు కూడా ఫుల్గా పచ్చగా ఫీల్డ్స్ ఉన్నాయి, రకరకాల ఇవి ఉన్నాయి. సో మధ్యలో ఆగుదాం, టిఫిన్ చేద్దామని ఆగాము ఒక చోట. బస్ స్టాప్లా ఉంది, అక్కడ ఆగాము. ఉదయం 7 గంటలకు బయలుదేరాం కాబట్టి పిల్లలకి కొంచెం జావ తాగిపించేసి బయలుదేరిపోయాం. ఎవరేం తినలేదు. ఇంట్లో మమ్మీ పులిహోర చేశారు. సో మధ్యలో ఆగి తినేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. 9 అలా అవుతుంది కాబట్టి అందరికీ ఆకలేస్తుంది కాబట్టి అందరం ఆటో అయినా చెప్పారు. ఇక్కడ కొంచెం బస్ స్టాప్ దగ్గర కొంచెం ఇదిగా ఉంటుంది, బాగుంటుంది, కూర్చొని తినడానికి అది కూడా బాగుంటుంది అని చెప్పి. అండ్ చుట్టూ కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. సో ఒక్కొక్కరం చక్కగా దిగాము. సో 2 ఆటోల వల్ల మొత్తం చూడండి ఎంతమంది వెళ్తున్నాము పిల్లలందరితో కలిసి వెళ్ళడం వల్ల. సో ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చొని తినేసి బయలుదేరాలి అనేది ప్లాన్ అనమాట. వర్షం రాకూడదని అనుకుంటున్నాం. సరే, ఏమైందరి ఆకలితో తల తిరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ డౌన్ అయిపోయినాయి. ఏ అనన్య తీసుకో. ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టాము కోయ. సో వాళ్ళకి అది పెట్టి మేమందరం పులిహోర తింటున్నాము. సో అందరం తినేసి కాస్త 1-2 ఏమన్నా ఉంటే కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంకా బయలుదేరదాం అనుకున్నాం అన్నమాట.
ఇంకా మా హంసిక వాళ్ళ బావ వాళ్ళకి తినిపించడం స్టార్ట్ చేసిందనమాట. సో పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామో వచ్చి అనుకుని తినేసి బయలుదేరిన తర్వాత చాలా తొందరలోనే మేము గౌరీపట్నం వచ్చేసాము. మా అత్త కూడా నాకు హెల్తీగా బేబీ పుడితే తల్లిచ్చేద్దామని చెప్పేసి అక్కడ మొక్కుకుందంట. సో మా అత్త కూడా గుండు చేయించుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత మా లిల్లీకి ఎలాగో గుండు చేయించాలి కాబట్టి సో కొంచెం ఫోటోషూట్ కార్యక్రమం పెట్టుకున్నారు. అది అవగానే ఇక్కడ చేయించేద్దామని చెప్పేసి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది మేరీమాత గుడి, నిర్మల మేరీమాత దేవి గుడి అని. అండ్ క్రిస్టియానిటీ ఓకే, బట్ ఇంకా అమ్మవారికి ఎలాగో అలాగే ఉంది అక్కడ. అదంతా క్యాథలిక్స్ అనుకుంటాను. ప్రేయర్ చేసే విధానం అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. క్రిస్టియానిటీకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అక్కడ ప్రభుబల మనకి ఇస్తారు కదా, అది కూడా వాళ్ళ రిలీజన్ వాళ్ళకి, వాళ్ళ మతాన్ని ఆచరించే వాళ్ళకే ఇస్తారు. మిగతా క్రిస్టియన్స్ ఎవరు తీసుకోకూడదు అనమాట. సో స్టార్టింగ్లో మేరీమాత బొమ్మ అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ అందరూ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. మేము ఈలోపు ఇక్కడ పిల్లలందరూ కూడా రెడీ అవుతున్నాం అనమాట. ఫొటోస్ అవి తీయించుకొని పైకి వెళ్ళడానికి. అయితే ఇప్పుడు కింద గుండు చేయించేసుకొని అప్పుడు పైన గుడికి వెళ్ళాలనేది ప్లాన్. సో అక్కడ ప్రిపేర్ అవుతున్నాం గుండు చేయించడానికి. ఆవిడ దేవుడిని ఆమె గర్భంలో కన్నది కాబట్టి, కన్య అయిన మరియ కన్నది కాబట్టి ఆమెను కూడా దేవతలా పూజిస్తారు. సో ఇండియాలో నార్మల్గానే ప్రతిదానికి ఇది ఉంటుంది. సో మేరీమాతని ఎక్కువగా ఇక్కడ పూజించడం పరిపాటు అనమాట. సో అందుకే అదంతా ఫేమస్ అయింది. సో మేము ఇక్కడ ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్ళే లోపల మా అత్త గుండు గీయించేసుకుంది. సో తర్వాత లిల్లీ గ్రేస్కి గుండు చేయించడానికి పెడతాం అనమాట. వాళ్ళు ముందు జుట్టు పిలకలు వేసేస్తున్నారు. అలా ఈజీయో మరేమో వాళ్ళు ఆ జుట్టు తర్వాత అమ్ముకుంటారు కదా, దానికి ఈజీయో తెలియదు. వాళ్ళు మావయ్య ఆ ఒళ్ళో కూర్చోబెట్టి చక్కగా వాడితో 3 కత్తెరలు ఇది చేస్తారు. ఆ తర్వాత తడిపి నెమ్మదిగా గుండు చేయించారు. యాక్చువల్లీ పిల్లలందరూ అక్కడ గుండు చేయించుకునే వాళ్ళు గోల పెట్టేశారు. లిల్లీ గ్రేస్ అయితే చాలా గట్టిగా గోల పెడుతుంది, ఏడ్చేస్తుంది అని అందరూ అనుకున్నాం. ఆవిడ గుండు చేయించుకుంటే మేము అందరం సినిమా చూస్తున్నాం కూడా కూర్చొని. ఎనీవేస్ అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. అసలు చిన్నగా కూడా ఏడవలేదు, ఏం చేయలేదు. పక్కన పిల్లలు మాత్రం పొలోమని అరుపులు కేకలు, పక్కన చేయించుకునే పిల్లలందరూ. కానీ వీడు మాత్రం చాలా కామ్గా చేయించుకొని వచ్చేసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి దారిలో మాకేమో ఫుల్ వర్షం వచ్చింది. ఇక్కడేమో ఒక చోట ఇంకా పైన ఎండకి తట్టుకోలేక కొబ్బరి బొండాలు తాగుదాము. మా లిల్లీ గ్రేస్కి అయితే గుండు చాలా చక్కగా ఇదైంది. హైదరాబాద్లో పొలోమని వర్షాలంట, విజయవాడలో వర్షాలంట. కానీ ఇక్కడేమో మధ్యలో కొంచెం వర్షం కురిసింది. ఒక చోట ఎండ, ఒక చోట మబ్బు అలా ఉంటుంది. మేము వచ్చేటప్పుడంతా మబ్బేసింది, వర్షం కనిపించింది. ఒక చోట వచ్చేసరికి వర్షం పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇంత ఎండగా కనిపిస్తుంది. హిందూ దేవాలయాలాగే ఉంది. కొండ మీదకి వచ్చాక కొండ మీద ప్రతి చోట్ల చిన్న సబ్ టెంపుల్స్లా ఉన్నాయి, ఒక దేవాలయాల్లాగా. సో ప్రతి చిన్న దేవాలయంలోనూ ప్రేయర్ జరుగుతుంది. ఒకరు ప్రేయర్ చేస్తున్నారు, ఆల్వేస్ ఆ ప్రేయర్ వినిపిస్తూనే ఉంది. అక్కడ లోపలికి యాక్చువల్లీ నాట్ అలౌడ్, కానీ అలౌ చేశారు. మేము చిన్నది వీడియో చేసుకుంటామని అడిగితే. సో అక్కడ లోపల ప్రేయర్ చేస్తున్నారు. అందరూ ఒకే వరుసలో రమ్మని చెప్పారు. సో మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళి ప్రేయర్ చేయించుకుని ఏంటమ్మా సందర్భం అని అడిగారు. ఇలా మమ్మీ మొక్కున్నారు, మా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను, పాపకి కూడా తల వెంట్రుకలు తీయించామని చెప్పాము అని ప్రేయర్ చేశారు. సో బయట ప్రేయర్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ అంటే దైవికంగా ఏదైనా మంచి అన్నప్పుడు అందరూ నమ్ముతారు కదా. సో అదే ప్రే చేయించుకున్నాం. ఆ తర్వాత హంసికి కానుకేమని డబ్బులు ఇచ్చాను, అది ఆ పెట్లో వేయనని గొడవ, ఏదోలా తిప్పలు పడి దానికి వేయించేసాను అనుకోండి. ఇంకా కొండ మీదకి వెళ్ళాక ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది. ఇక్కడ పైన కూడా అలాగే ఉపదేవాలయాలు ఇలా ఉండి స్టాచ్యూస్ ఉండి డిఫరెంట్గా ఉన్నాయి. నైస్, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ సేమ్ హిందువులు ఎలా చెట్లకి ముడుపులు కట్టి దేవాలయాల దగ్గర మొక్కుకుంటారో
సేమ్ అలాగే చెట్లకి ముడుపులు కట్టి మొక్కుకుంటున్నారు. అలా అనుకుంటే పిల్లలు పుడతారంట. ఇల్లు కట్టుకోవాలన్నా సో ఇక్కడ ఇలా మొక్కుకుంటూ ఉంటారంట. ప్లేస్ మొత్తం మాత్రం అయితే డిఫరెంట్‌గా ఉంది. నార్మల్ చర్చెస్‌లో కన్నా గుళ్ళు కాదు, వెరైటీగా ఉంది. చూడండి ఎలా పెట్టారు. ఇలా పెట్టుకుంటే 7 రాళ్ళు అలా పెట్టుకుంటే వాళ్ళు సొంతంగా గృహం కట్టుకుంటారంట. అక్కడ అలా నమ్మకమట. సో అందరూ అట్లా కట్టుకున్నారు. ఇది స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఒక చర్చ్ ఉంది. అది లోపలికి వెళ్ళలేదు మేము. చాలా బాగుంటుందంట. మెయిన్ చర్చ్ అనమాట. ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ ప్రేయర్ ఆఫ్టర్ లంచ్ పెడతారనమాట. లంచ్ కూడా ఫ్రీగా పెడతారు. ఇంకా మా హంసి ఆ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు చక్కగా అక్కడ కూర్చుంది. మా అత్త మా హంసి మొక్కు తీర్చేసుకుంది ఈరోజు గుండు చేయించేసుకొని. ఇంకా పాపని తీసుకొని మొత్తం అంతా చూద్దామని చెప్పేసి నడిచి వెళ్ళడం ప్రేయర్ అయిపోయిన తర్వాత. చుట్టూ సరౌండింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఫుల్గా మొక్కలు పెంచారు. చాలా అందంగా ఉంది. సో ప్రతి చోట కూడా ప్రేయర్స్ రాయటం, ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ నేమ్స్ ఎక్కడికక్కడ శిలాఫలకాలు పెట్టి, అది హిందూ దేవాలయంలాగా ఉంది. మ్యాక్సిమం 90% హిందూ దేవాలయంలాగే ఉంది. కానీ సరౌండింగ్స్ చాలా ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా అంటే కామ్గా చాలా చాలా బాగుంది. నేను వేరే చర్చెస్ ఎక్కడికైనా అటెండ్ అయినప్పుడు ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. సో మనం ఏదైనా ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం పేర్లు నమోదు చేసుకుని డొనేట్ చేయొచ్చంట. ప్రతిరోజు భోజనం పెడతారంట. మా అత్త వాళ్ళు కూడా మొన్న ఇల్లు కట్టుకున్నారు. నేను ఇక్కడికి వచ్చి పెట్టాను. నీ కోసం మొక్కుకున్నాను అండ్ నా ఇంటి కోసం మొక్కుకున్నాను. నీకు పాప పుట్టింది అండ్ నేను కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాను. నువ్వు రాళ్ళు పెట్టు, నీకు సొంత ఇల్లు ఇస్తాడు దేవుడు అని చెప్పి మా అత్త నన్ను బాగా షాటుతుంది అనమాట. ఇంకా నేను సరే అని పెడదామని చెప్పి వెళ్ళాను. అక్కడ సాఫ్ట్గా ఉన్న రాళ్ళు తీసుకుని పెట్టాలండి. 7 రాళ్ళు పెట్టాలంటే అదేం చిన్న విషయం కాదు కదా. అక్కడ కొన్ని చోట్ల 2-3 రాళ్ళు కూడా ఉన్నాయి. సో పక్కన పెట్టన్నా 7 రాళ్ళు ఏదోలా పేర్చన్నది. ఇంకా పేర్చాను అనమాట. సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. దేవుని దయ, నాకు దేవుడి దయ వల్ల పాప ఎలాగో పుట్టింది కాబట్టి దేవుడి దయ వల్ల ఇల్లు ఇస్తే మళ్ళీ వెళ్తాం కూడా. మా వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. నేను హంసి అత్త ఉండిపోయాము. సో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్ టైం ఉందని చెప్పేసి వెళ్తున్నాం. మా హంసి కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఈలోపు కింద చూస్తే అన్ని రోకలి బండలు, అమ్మ బాబోయ్, ఎక్కడ చూసినా గుంపులుగా ఉన్నాయి. అదంతా ఇలా కేరళ ఉంటుంది ఆ టైప్. అట్లా అక్కడ ఉన్నట్టు అలా నాచు పట్టేసి అట్లా ఉంది. చల్లగా ఉందండి. పైన మాత్రం మంచిగా ఉంది. ఎండ ఎంత రేంజ్లో కాస్తుందో అంతే రేంజ్లో ఆ చెట్ల వల్ల కొంచెం చల్లగా ఉంది. అక్కడ ఏవో ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనబడుతుంది. ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ జీసస్ స్టాచ్యూ ఉండి చుట్టూ ముడుపులు ఉన్నాయి. ప్లాస్టిక్ కవర్స్లో కట్టారు. మరి అందులో ఏం వేసి కడతారో కూడా నాకు ఐడియా లేదు. నాకు అలా కట్టడం అంతగా నచ్చలేదు. ఊళ్ళో ఉన్న ప్లాస్టిక్ అంతా ఇక్కడ ఉందనిపించింది. ఎనీవేస్ ఆయన కూడా అక్కడ ఇంకొక నాకు పాప కాబట్టి బాబు పుట్టాలి అండ్ మా హస్బెండ్ కోసం ప్రేయర్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత దేవుడు గృహం ఇవ్వాలని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను వెళ్ళి. మా హంసి అటు ఇటు చక్కగా తిరుగుతుంది. ఏమనిపించిందో, మా మమ్మీ ప్రేయర్ చేసుకుంది కదా నేను రావాలని చెప్పేసి మా హంసి వచ్చి మా పక్కన నుంచింది. అలాగా తనకి కూడా హంసికి ఎందుకో భక్తి ఎక్కువ కొంచెం. ఏం చూసినా వెంటనే దండం పెట్టేసుకుంటుంది. చూడండి తన స్టైల్లో దేవుడు అడుగుతుంది. నేనేం అడుగుతున్నానని నా మొక్కం చూస్తుంది. చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో. ఏ దేవుడైతే మా కష్టాలు తీరితే అంతే చాలనుకున్నాను. అక్కడి నుంచి వెళ్ళాక ఫ్రంట్ ఇంకొక కొత్త గుడి ఉంది. మా వాళ్ళు అక్కడన్నా కలుసుకుంటారని చెప్పేసి అక్కడికి వెళ్దామా బయటికి వెళ్ళిపోదామా అని అనుకుంటూ డౌట్గానే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి మా డాడీ వాళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తం మా బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు. చూడండి 3 అంతస్తులు ఉంది ఏకంగా. ఇది నేను కిందటిసారి వచ్చినప్పుడు కూడా ఎక్కాను. ఇంకా నాకు పైకి ఎక్కి చూసే ఓపిక లేదు. సో కాబట్టి కింద ప్రేయర్ హాల్ ఉంటుంది. అందులో ప్రేయర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాను. లోపలికి అసలు అలౌ చేయరు. లోపల జీసస్ పుట్టిన ఇది ఉంటుంది. ఆ జీసస్ పుట్టినప్పుడు అక్కడ జరిగిన సిచ్యుయేషన్ని విగ్రహాలుగా చేసి అక్కడ పెట్టారనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల చాలా క్వైట్గా ఉండాలి. ఏమీ మాట్లాడకూడదు. ఫుల్గా ఏసీ వేసి ఉంటుంది. అస్సలు మాట్లాడనివ్వరు. అలా ఉంటుంది అనమాట. అయిన తర్వాత ముందు మేము చర్చ్కి వెళ్ళాం కదా ప్రేయర్లో. మా మమ్మీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. సో మేము ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి మేము ఇక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకుని చేసుకున్నాము. సో మొదట వెళ్ళాం కదా, దానిపైన దాని వెనకాల కూడా చిన్న సబ్ టెంపుల్స్ ఉన్నాయి. సో అవి చూపిద్దామని చెప్పేసి వచ్చాను. సేమ్ ఇంకా కొండ కాబట్టి అటు ఇటు. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ సూపర్గా ఉంది. చాలా చక్కగా కనబడుతుంది. ఆ చుట్టూ ఉన్న
ఒక్క వరకే ఉంది, మిగతా డ్రిల్ చేసేస్తున్నారు, మొత్తం అంతా తవ్వేస్తున్నారు. మేబీ అక్కడ మైనింగ్ ఏమైనా జరుగుతుందేమో తెలీదు. ఆ పైన వచ్చాక ప్రతి చోట అలాగా దేవుని ప్రతిమలు ఉంటున్నాయి. అందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించడం, ప్రేయర్ చేసుకోవడం అట్లా చేస్తున్నారు. సో ఒక్కొక్క చోట విగ్రహాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒక్క చోట ఉన్నట్టు వేరే చోట కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ మొత్తం మైన్ చేసేస్తున్నారు, అక్కడ తవ్వుతున్నారు. అది దేనికన్నా తవ్వుతున్నారో లేదా అక్కడ వ్యవసాయం చేస్తున్నారో అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత చూస్తే తవ్వుతున్నట్టే అనిపించింది. మేబీ అక్కడ కూడా అంత డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ మేబీ అన్నా కట్టుతూ ఉండొచ్చు, చెప్పలేం. సో అందరూ కూడా ఎంత ప్లేస్ ఉందో చూడండి, ఖాళీగా అసలు మామూలు. కానీ ఎండ ఉందండి, భయంకరమైన ఎండ. అటువైపు ఏమో తెలంగాణలో వర్షాలు అంటే ఇక్కడేమో భయంకరంగా ఎండ. చూడండి చుట్టూ కూడా చూడండి, ఒక్కొక్క విగ్రహానికి కూడా డిఫరెన్స్ ఉండి అంత చక్కగా ఉన్నాయి. అండ్ ఇంకా చూడండి మా వాళ్ళు ఇవి చూశారు, అందరూ కొనుక్కోవాలని చెప్పేసి, వచ్చేటప్పుడు కొనుక్కోవాలని చెప్పేసి అన్నాం. మేము వీడియోకి వచ్చాం కాబట్టి నార్మల్గా తీస్తున్నాను. ఇక్కడ ప్రతిదీ ఆర్నమెంట్స్ ఉన్నాయి, అలాగే పిల్లల బొమ్మలు ఉన్నాయి. సో పైకి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదా. సో ఎక్కువ ఈ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు పిల్లల బొమ్మలని అట్లాంటివి ఎక్కువ కనిపించాయి. చుట్టూ తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులని చెప్పేసి ఇచ్చేసాను. ఈలోపు మా వాళ్ళు ఫోన్ చేసి త్వరగా రా అన్నారు. ఏంటిది త్వరగా రా అంటున్నారని చెప్పేసి వెళ్తే అక్కడ భోజనాలకి అక్కడ ముందులే నెలలో ఉంచోవాలంట, దాని తర్వాత ఆర్డర్ ఉంటుందని, లేకపోతే ఇబ్బంది అంట. సో ఫస్ట్ నేను ఉంచున్నాము. అక్కడ ఎలాగైతే మనం వేరే దేవస్థానాలకు వెళ్ళినప్పుడు సగం మంది ఆ హాల్ నిండిన తర్వాత ఎలాగ క్లోజ్ చేసేస్తారో ఇక్కడ కూడా అలాగే క్లోజ్ చేసేస్తారంట. సో అందరూ పరిగెలెట్టేస్తున్నారు. మేము స్టార్టింగ్ నుంచోవడం వల్ల ఏంటో కానీ మేము బాగానే వెళ్ళిపోయాం లోపలికి. సో లోపలికి వెళ్ళి హాల్ ఎప్పుడైతే నిండిందో వెంటనే క్లోజ్ చేశారు. వీళ్ళందరూ తిని అటువైపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని లోపలికి అలౌ చేస్తారనమాట. అది ప్రాసెస్ యాక్చువల్లీ. అందుకే అంత ఫాస్ట్గా అందరూ పరిగెట్టారు, నాకు తర్వాత అర్థమైంది. సో ఎలా అయితేనో అందరం కూడా ఫస్ట్ బంతిలోనే అందరం లోపలికి వచ్చేసాము, కూర్చున్నాము. మా హంసి ఇంకా నన్ను తిననిస్తే నేను తింటాను. ఇదేంటంటే చాలామంది అక్కడ ఫుడ్కి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు కదా, డొనేట్ చేయొచ్చు అనమాట. 10,000 నుంచి మనం ఎంతన్నా 500 నుంచి 10,000 20,000 ఎంతన్నా డొనేట్ చేయొచ్చు. ఏ రోజు ఎవరు భోజనం పెట్టారో వాళ్ళ పేర్లు అక్కడ శిలాఫలకాల మీద రాస్తారనమాట. ఏ రోజు ఎవరు పెట్టారని ఆ దాతల పేర్లు రాస్తారనమాట. మా చిన్నన్న వాళ్ళ పాపకి ఆ డాక్టర్ సెట్ కొన్నారు, మా హంసికి అలాగే ట్యాబ్లెట్స్ ఇదంటే ఎలాగో పిచ్చి. ఇది చూడండి, ఇది అసలైన గుడి కింద స్టార్టింగ్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో దీనికి లోపలికి ఇంకా మేము వెళ్ళలేదు. లోపలంటే నార్మల్ చర్చ్ ఉంటే అలా విగ్రహాలుగా ఉండదు, కానీ బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనమాట. వచ్చేప్పుడు మమ్మీ వాళ్ళ పిల్లలందరినీ మీ దగ్గర పెట్టుకుంటే మాకెలాగా అని చెప్పేసి మా హంసిని తీసేసుకున్నారు. మా హంసి అక్కడ నేను కూర్చోనని చెప్పేసి ఆటోలో రాడ్ పట్టుకుని నుంచిందంట. వాళ్ళు వీడియో తీసి పంపించారు, మీ అమ్మాయి చూడు ఏం చేస్తుందని వేరే ఆటోలో. ఇంటికి వచ్చిన తర్వాత కుడుములు వేసుకున్నామండి, దానికి గుండు కొట్టించాం కదా. సో కుడుములు వేసుకున్నాం, మేనత్తలందరం కుడుములు పట్టుకున్నాం అనమాట. చాక్లెట్లు నా మేనగాళ్ళు లిల్లీ గుండు పార్టీ ఈ విధంగా జరిగిందనమాట. ఐ హోప్ మీ అందరికీ, మీ ఇంట్లో అయితే తల్ల నీళ్ళలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారనేది కామెంట్ రూపంలో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన గార్డెన్.